ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్లి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆడికెళ్లి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలం. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు ఉంటారు. మండలంలో మండల పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు. మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే 5 అంచెల్లో కింద ఉండేది, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ. మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అంటే ఈ రకంగా 5 ప్రభుత్వాలు దానికే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితోనొకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి, ఎవరి నిధులు వాళ్ళకున్నాయి, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఇంతకుముందు ఒక తమ్ముడు వెనకకెళ్ళి చెప్తున్నాడు, అన్నా ఎమ్మెల్యేలు బెదిరిస్తాన్రు, మరి మేము మా దగ్గరికి రావాలను, పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకు ఉంటాయి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకు ఉల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కి వస్తాయి, 10% జిల్లా పరిషత్కి వస్తాయి. మొత్తం రూపాయి వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ కోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ కోవాలి. అందరు కలిసి సమన్వయంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది మిత్రులు, నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏమంటారంటే, అరే నేను సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, ఎంపీటీసీ నేను 4 ఊళ్ళ పొత్తులో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు. తప్పేం లేదు, వాళ్ళు అడిగిన దానిలో తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంటి అంటే, మీ అందరికి అది మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది, బాబా ఏం తెలుసు రా, అంబికా దర్బార్ అగర్వత్, ఆయన అంబిక, ఆయన సంతోషపడతారు ఎక్కడ. అసలు ఈ ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవి ఏంది అంటే, ఈ 5 అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు. మీరు మొన్ననే గెలిచి వచ్చింది, మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా. అంటే ఉదాహరణకి ఏంది, ఇప్పుడు గ్రామంలో ఏమున్నది, ఏం లేదు, గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది, ఫలానా పని చేయాలి, మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి. అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి, ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్యన అనుసంధానకర్త, అంబికా దర్బార్ అగర్వత్ అన్నట్టు, అర్థమైందా. అంటే గ్రామానికి మండలానికి, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి పోతాయి, 10 పైసలు జిల్లా పరిషత్కి పోతాయి. మరి ఆ 20 పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి, ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్తో ఎట్లా కలిసి పనిచేయాలి, ఇది ఆ అనుసంధానమైన బాధ్యత. ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉండాలి. మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి, ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. మరి జెడ్పీటీసీ ఏం చేయాలి, జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్కు అనుసంధానం జెడ్పీటీసీ గారు. అంటే ఆ 10% డబ్బులు ఏవైతే జిల్లా పరిషత్కి వస్తాయో ఫైనాన్స్ కమిషన్కు, అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు, వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వల కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీనరసింహరావు గారు